అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. తులారాశి వారి గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకోబోతున్నాం. మే 26వ తేదీ సోమవారం నాడు తులారాశి వారి యొక్క ఒక స్త్రీ కోట్ల రూపాయలను తీసుకురాబోతుంది. మరి ఇంతకీ మే 26వ తేదీ సోమవారం రోజు తులారాశి వారికి సంబంధించి వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఇది ఒక ఇంట్లోకి ఒక స్త్రీ కోట్ల రూపాయలను ఏ విధంగా తెస్తుంది, అసలు ఇంతకీ ఆ స్త్రీ మీకు ఏమవుతుంది, ఆ స్త్రీతో మీరు ఎటువంటి రిలేషన్ ఉంటుంది, రాబోయే రోజులలో గోచార ఫలితాల్లో ఏ విధంగా ప్రతికూల ఫలితాన్ని ఇవ్వబోతున్నాయా, అనుకూల ఫలితాన్ని ఇవ్వబోతున్నాయా, ఇక నుంచి మీరు ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేద్దాం. వీరితో జ్యోతిష్ శాస్త్ర ప్రకారం గ్రహాల గమనం, గ్రహాల సంయోగం అన్ని రాశుల్లోకి సంచారం చేస్తున్నాయి. జ్యోతిష శాస్త్రంలోనే శుక్రుడికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. శుక్రుడిని లగ్జరీకి అధిపతిగా చెప్తూ ఉంటారు కదా. అయితే విలాసాలకు, లగ్జరీలకు అధిపతి అయిన శుక్రుడు మరికొద్ది రోజుల్లో మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మేషరాశిలో శుక్రుడు సంచారం తులారాశి వారికి అదృష్టాన్ని కలిగిస్తుంది. శుక్రుడు తులారాశికి అధిపతిగా ఉంటాడు. అయితే శుక్రుడు శారీరక ఆనందం అంటే అంశాలను ఇస్తుంది. వివిధ రంగాల వారికి జాతకంలోనికి బలమైన స్థానంలో ఉన్నప్పుడు వారికి శుభ ఫలితాలను, వారి స్థానంలో ఉన్నప్పుడు అశుభ ఫలితాలను ఇస్తాడు. అంటే మేషరాశికి సుఖ సంచారం వారికి, ఈ తులారాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. మేషరాశిలో శుక్ర సంచారంతో తులారాశి జాతకులకు సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. వర్తక వ్యాపారం చేసేవారికి సమయంలో లాభాలు వస్తాయి. వ్యక్తిగత జీవితంలో సంతోషం ఉంటుంది. ఆర్థిక స్థితి ఇంప్రూవ్ అవుతుంది. కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. ఉద్యోగాలు చేసేవారికి పురోగతి కనిపిస్తుంది. విద్యార్థులకు మంచి సమయం. పోటీ పరీక్షలు అదే విధంగా అంటే విద్యార్థులకు మంచి సమయం ఏ విధంగా అంటే పోటీ పరీక్షలు రాసే వారికి కలిసి వస్తుందన్నమాట. తులారాశిలో జన్మించిన వారికి ఇక నుంచి అదృష్టం కలిసి వస్తుంది. కెరియర్ పరంగా మంచి స్థాయికి చేరుకుంటారు. ఉద్యోగంలో చేస్తున్న వారు మీ యొక్క పై ఆఫీసర్స్ నుంచి సపోర్ట్ను పొందుతారు. వేతనాలు పెరుగుతాయి. వ్యాపారస్తులు చేసేవారికి ఈ సమయం అనేది ఎంతో లాభసాటిగా సాగుతుంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న విభేదాలన్నీ తొలగిపోతాయి. పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణం వైపు మొగ్గు చూపుతారు. ఆలోచనలు అడ్డవైపే సాగుతూ ఉంటాయి. జీవితంలో మీరు సంతృప్తిగా జీవిస్తారు. మీరు ఆర్థిక విషయంలో అదృష్టం బాగుంటుంది. వ్యాపార విషయాలలో పురోగతి ఉంటుంది. ఇక తులారాశి వారి జీవితంలో సంతోషం అనేది ఉండబోతుంది. ఈ సమయంలో ఈ తులారాశి వారు ఏ పని చేసినా అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో మీ యొక్క సంపద అనేది పెరుగుతుంది. ఈ రాశి జాతకులు అదృష్ట జాతకులుగా మారబోతున్నారు. వృత్తిపరమైన ఆర్థిక విషయాలలో వీరికి కలిసి వస్తుంది. ఈ సమయంలో ఏ పని చేసినా కూడా విజయలక్ష్మి వరిస్తుంది. డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. అన్ని విధాలుగా ఈ సమయం తులారాశి వారికి మంచి సమయం. వ్యక్తి తన వృత్తిపరమైన వృద్ధి కలుగుతుంది. జీవితంలో ఆర్థికంగా ప్రాఫిట్స్ వస్తాయి. వృత్తిపరమైన వృద్ధి సాధించేందుకు ఈ తులారాశి వారికి శుభ సమయం అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో కుటుంబంతో హ్యాపీగా జీవిస్తారు. వివాహం కాని వారికి చక్కటి పెళ్లి సంబంధం వల్ల వివాహం అనేది కుదురుతుంది. వీరికి పెళ్లితో పాటు అదృష్టం అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు రాబోతున్నాయి. వచ్చిన డబ్బు పొదుపు చేయండి. మంచి వ్యాపారాలు పెట్టుబడులు పెట్టండి. అందుకు మీ యొక్క పెద్దల సలహాలు, సూచనలు తీసుకోండి. కుటుంబ సభ్యుల సలహా తీసుకోవాలి. ప్రేమ జీవితం బాగుంటుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం కనిపిస్తున్నాయి. పెండింగ్ పనులని కూడా తులారాశి వారు పూర్తి చేయడం జరుగుతుంది. అన్నదమ్ముల నుంచి సపోర్ట్ లభిస్తుంది. అలాగే అందరి నుంచి సహకారం పూర్తి స్థాయిలో అందుతుంది. అది మీ అదృష్టం అని చెప్పుకోవాలి. ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంటుంది. వ్యాపారస్తులకు లాభాలు రాబోతున్నాయి. ఇతర ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరించే యోజనలు కలిగిస్తాయి. కుటుంబ సభ్యులతో గొడవలని సర్దుమణుగుతాయి. ఇకపోతే మే 26వ తేదీ అంటే సోమవారం రోజు తులారాశి వారి ఇంట్లోకి ఒక స్త్రీ కోట్ల రూపాయలు తీసుకురాబోతుంది. ఇంతకీ మీకు ఏ విధంగా కోట్లు వస్తాయి, అంతకీ ఆ స్త్రీ ఏమవుతుంది, ఆమెకు మీకు ఉన్న బంధం ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దామండి. మే 26వ తేదీ సోమవారం ఇంట్లోకి తులారాశి వారి ఇంట్లోకి భార్య మీ కోట్లు రూపాయలు తీసుకొస్తుంది. ఏ విధంగా తీసుకొస్తుందంటే మే 26 సోమవారం తమ
తమకు పుట్టించి రావాల్సిన ఆస్తితో పాటుగా వారి యొక్క తాతల కాలం నుండి ఆస్తి ఆమె పేరుపైన ఉండడం వల్ల ఆమెకు సంబంధించిన ఆస్తి ఇప్పటి వరకు ఓటు నలిగిపోతూ ఉన్న ఆస్తి ఈ సమయంలో ఈ యొక్క స్త్రీకి మీ భార్యకు రాబోతుందండి. ఆ విధానంగా కోట్ల రూపాయలను తీసుకురాబోతుంది. ఎందుకంటే తనకు పుట్టినింటి నుంచి అర్థం ఎవరైతే తన తాతల కాలం నుంచి ఆస్తిపై తన పేరు మీద ఉండడం వల్ల ఇప్పటి వరకు కోట్లన్నీ అవని తిరిగినటువంటి మీ భార్య మీ యొక్క అత్తింటి వారు ఇన్ని రకాలుగా తిరిగి ఇప్పటి వరకు విసిగి వేసాడిపోయి ఇన్ని సంవత్సరాలకు ఎన్నో ఏళ్ళ నుంచి నలిగిపోయినటువంటి కేసు ఈ సగంలో ఒక కొలిక్కి రావడం జరుగుతుంది. మే 26 తేదీ ఆ కేసు సంబంధించి ఫైనల్ అవుతుందండి. దానివల్ల మీకు మీ యొక్క భార్య వల్ల ఆకస్మికంగా ధనలాభం అంటే అనుకోకుండా డబ్బు వస్తుంది. రూపాయి 2 రూపాయలు కాదండి, కోట్లలో మీకు ఆస్తి అనేది రాబోతుంది. దానికన్నా మీరు ధనవంతులు అవుతారు. చాలా తక్కువ సమయంలోనే రాబోయే రోజులలో తులారాశి వారి ఆదాయం బాగా పెరుగుతుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంటుంది. వేతనం కూడా పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు బలపడతాయి. సంతోషంగా జీవిస్తారు. జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కీర్తి కలుగుతుంది. ఎదుటివారి మాట్లాడే విషయంలో మాట తీరు మార్చుకుంటే అది మీ జీవితానికి సానుకూల మార్పులు తీసుకొస్తుందని గుర్తుపెట్టుకోండి. గతంలో మొదలుపెట్టిన పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తవుతాయి. సంబంధాలు మెరుగుపడతాయి. అందరితో కూడా అన్యోన్యంగా ఉంటారు. ఆర్థిక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఆర్థికంగా మంచి స్థితికి చేరుకుంటారు. దాంపత్య జీవితం చాలా బాగుంటుంది. జీవిత భాగస్వామి వైపు నుంచి ఆస్తులు కలిసి వస్తాయి. మానవ సంబంధాల విషయంలో చాలా కలుపుగొలుపుగా ఉంటారు. డబ్బును భారీ మొత్తంలో ఖర్చు చేస్తారు. అయితే ఏ పని తలపెట్టిన విజయాన్ని అందుకుంటారు. అందుకు అదృష్టం మీకు బాగా తోడవుతుంది. అదేవిధంగా సమాజంలో గౌరవం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. వచ్చిన డబ్బును పొదుపు చేసుకుంటేనే విజయవంతమైన లెక్క. భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టడం వల్ల భవిష్యత్తులో ఊహించే రీతిలో లాభాలు అందుకుంటారు. ఏ పని తలపెట్టిన సూర్యుడిని స్మరించుకోవాలని తులారాశి వారు. ఎందుకంటే మీకు అధిపతి శుక్రుడు కదా. అదేవిధంగా ఈ యొక్క గ్రహాలకు సూర్యుడు చాలా అప్రమత్తవంతుడు కాబట్టి ఈ విధంగా స్మరించుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది. ఇక నవగ్రహాలకు ప్రత్యక్ష చేసినట్లయితే పెట్టుబడి పెట్టడం అనేది డబ్బుకు సంబంధించిన ఆదాయ మార్గానికి సంబంధించినటువంటి లోటుపాట్లు లేకుండా ఉంటాయి. పెట్టుబడి పెట్టే ముందు జీవిత భాగస్వామి సలహా తప్పనిసరి తీసుకోవాలి. అప్పుడే సార్థకత చేకూరుతుంది. లేకపోతే నష్టం అయిపోయే ప్రమాదం ఉంటుంది. మీరు అనుకున్న పనులు సకాలంలో నెరవేరుతాయి. ఎకనామిక్లో ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ పొందుతారు. తులారాశి జాతకులు ఎవరైనా కనుక ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే వారికి బదిలీల అవకాశం ఉండవచ్చు. మీ ప్రశంస చేస్తున్న బిజినెస్ వ్యవహారాల్లో మంచి ప్రాఫిట్స్ రావడం జరుగుతుంది. దాంతో మీ యొక్క ఆదాయం పెరుగుతుంది. కాబట్టి మే 26 తారీఖు సోమవారం మీ ఇంట్లోకి కోట్ల రూపాయలు ఏ విధంగా వస్తాయో తెలుసుకున్నారు కదా. మీ భార్య ద్వారా మీకైతే కోట్ల రూపాయలు అయితే రాబోతున్నాయి. కాబట్టి మీరు ఎక్కడ కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. తులారాశి వారు ఎక్కడున్నా సరే 1-2 సార్లు ఏ విషయాన్ని ఎన్నిసార్లు ఆలోచించి ఎవరితోనైనా సురుటి సంతకాలు చేస్తున్నా కానీ మంచి శుభవార్త అయితే వినబోతున్నారు. అలాగే ఈ రాశి వారి ఈ యొక్క దైవారాధన చేయడం వల్ల మంచి ముఖ్యమైన విషయాలు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఆ దైవం యొక్క సహాయం అనేది ఎప్పుడుగా తోడుగా ఉంటుంది. అంతేకాకుండా తులారాశి పుట్టిన వారు మీ పక్కన వాళ్ళు నమ్మినట్టుగా మిమ్మల్ని నమ్ముకోరు. అంటే ఎప్పుడు కూడా మన పక్కన వాళ్ళే మాట నమ్ముతాం కాబట్టి మాట ఎప్పుడు కూడా నమ్మరు. కాబట్టి ఇప్పటి నుంచి మీరు అలవాటు అయితే చేసుకోవాలి ఉంటుంది. ఇక ఈ రాశి వారికి అయితే దైవారాధన చేయడం వల్ల మిమ్మల్ని మీరు నమ్ముకోవడం, ఇంకా ఎప్పుడైనా మిమ్మల్ని నమ్ముకోవడం ప్రారంభిస్తారో అప్పుడు మీ అనుకున్న వాటిల్లో విజయాలు అయితే తప్పకుండా సాధించగలుగుతారు. ఇక ఈ తులారాశి వారికి ఖచ్చితంగా అనుకున్న వాటిల్లో విజయాలు అయితే సాధించగలుగుతారు. మీరు తప్పకుండా నమ్ముకున్న దైవారాధనతో పాటుగా మంచి ఫలితాలను మీరు తప్పకుండా పొందుతారు. ఇక తులారాశి వారు మీరు ప్రత్యేకంగా కూడా మీరు అనుకున్న విధానంగా అయితే జరిగిపోతుంది. మీరు అనుకున్న స్థానాలకు వెళ్ళాలి అంటే కనుక, గమ్యాన్ని చేరుకోవాలంటే కనుక వాటన్నిటికీ కూడా మీరైతే విజయాలు అయితే సాధించబోతున్నారు. ఇక నూతన ప్రారంభాల వస్తువులు కొనుగోలు చేసి, అలాగే మీ సంకల్పంతో ఇప్పటి వరకు మీరు ఎదురు చూసారో అవన్నీ కూడా మీరు ఖచ్చితంగా ఈ సమయంలో అయితే నెరవేరబోతున్నాయి. కాబట్టి ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి
ఇలాంటి పెద్ద కోరికలు అయితే ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి. అలాగే ఎవరైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి కూడా మంచి శుభవార్త కూడా ఈ సమయంలో అయితే మీకు ఖచ్చితంగా రాబోతుంది. ఇక తులారాశిలో జన్మించినటువంటి వారికి అయితే ఈ 2 పెద్ద శుభవార్తలు అయితే మీరు వింటారు. ఈ విషయాలు తెలియగానే ఖచ్చితంగా ఎగిరి గంతేస్తారముడు ఎలాంటి సందేహం అయితే లేదని చెప్పుకోవచ్చు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.